హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్ని. అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీ ముందుకు వచ్చానంటే నా యొక్క జర్నీ మీకు చిన్న ఇంటర్వ్యూ ద్వారా మీకు చెప్పాలని అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న పర్సన్ పేరు మహేష్. ఇతను తన ప్రముఖ ముఖ్యమైన డీజిల్ మెకానిక్. తను నాతో ఏదో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాడు. మామూలుగా అయితే నేను తనకి ఇంటర్వ్యూ చేసి ఆల్రెడీ మీకు తెలియజేసిన కొన్ని విషయాలు, మా ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని మీ ముందుకైతే రావడం అయితే అయ్యింది. నెక్స్ట్ నా కెమెరామ్యాన్ VGMR వారమొద్దుల ముత్తురాజ్ అనే ఛానల్ కూడా మీరు చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి తన లాగ్స్ కూడా మీరు తోడుగా నీడగా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ సపోర్ట్ ఎప్పుడు నా యొక్క ఛానల్కి ముత్తని ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, చేతులు జోడిస్తూ మీ సపోర్ట్ ఉండి ఇంకా ఎన్నో విషయాలు మీకు తెలియజేయాలనుకోండి మీ ముందుకైతే రావడం అయితే అయ్యింది. ఇప్పుడైతే మన ప్రముఖ వ్యక్తి మహేష్ గారితో మాట్లాడడానికి అయితే మనం ఫేస్ టు ఫేస్ ముఖాముఖి. మహేష్, ఎలాగున్నా బాగున్నావా? బాగానే ఉన్నాను. ఎలాగుంది మహేష్, మరి డ్యూటీ ఎలాగుంది? నీ వన్ డే షోరూంలో డ్యూటీ బాగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? అసలు ఇప్పుడైతే యూత్ కష్టం ఉంటే ఎంతకన్నా ఇబ్బంది పడిపోయి డ్యూటీలు కూడా ఎగ్గొట్టేసి ఇంట్లో ఉండిపోతున్నారు. బట్ నువ్వు అలా కాదు, కష్టజీవి. కష్టానికి మారిపోయారు కదా నువ్వు. అంటే అక్కడ జాబ్లు కూడా లేవు కదా, సో నేను నీ అంత కష్టపడలేకపోయినా ఏదో నాకున్న సార్ నేను కష్టపడుతున్నాను అంతే. సో అంతే. చూసారా ఫ్రెండ్స్, ఎందుకంటే మన మహేష్ గారికి అడిగాము, ఎందుకంటే మీరు జాబ్ కోసం అడిగితే, ఎందుకంటే నేనంటే అతనైతే కష్టపడుతుంటాడు. షోరూమ్కి వెళ్ళి మార్నింగ్ 8:30కి వెళ్తారు, 8:30కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 7:30కి వస్తారు. అక్కడ నుండి ప్రజలతో ఉన్నా కానీ మేము చేయమంటే మా యొక్క లాగ్కి వచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను నా ఛానల్ తరపు నుండి. ఇప్పుడైతే నాకు అన్నారు, నాకు ఇంటర్వ్యూ చేస్తారన్నారు. నాకెందుకు ఇంటర్వ్యూ చేస్తారని నేను అడిగాను. అంటే బ్రో, నువ్వు కూడా IT స్టూడెంటే కదా, డీజిల్ మెకానిక్ చేసావు కదా, నీకు ఏమైనా నాలెడ్జ్ మీద ఇంటర్వ్యూ చేస్తానంటే, సరేలే బ్రో నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు అన్నా కదా, దానికోసమని తను ఏది ఇంటర్వ్యూకి తనకి ఇస్తాను మైకు. తను ఏ క్వశ్చన్లు అడుగుతారో దానికి నాకు ఉన్న దాంట్లో సమాధానం చెప్తాను. ఆ సమాధానం ద్వారా మీరు కూడా తెలుసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే బ్రో, అయితే నేను కొన్ని క్వశ్చన్ చేస్తాను అనుకున్నాను, కొంచెం ఆన్సర్ చెప్తాను. మీరు ఆల్వేస్ నేను చెప్తాను, ఏ క్వశ్చన్ అడిగినా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీ ద్వారా చాలా మందికి క్వశ్చన్స్ ద్వారా వాళ్ళు తెలుసుకుని వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడం కోసం నేను అడుగుతున్నాను. సో అందుకని ఏం లేదు. ఫస్ట్ క్వశ్చన్, సరే బ్రో, నా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఓకేనా? ఓకే బ్రో. ఇంజిన్లో ఎన్ని స్ట్రోక్స్ ఉంటాయి? బ్రో, ఇంజిన్లోనైతే 4 స్ట్రోక్స్ ఉంటాయి బ్రో. సక్షన్ స్ట్రోక్, కంప్రెసర్ స్ట్రోక్, ఎగ్జిస్ట్ స్ట్రోక్, పవర్ స్ట్రోక్. ఈ 4 స్ట్రోక్స్ ఉంటాయి. తర్వాత పిస్టన్స్ కూడా 4 పిస్టన్స్ టైప్ ఆఫ్ ఇంజిన్ అండి. ఇంజిన్ దాకా వచ్చిన దాకా అయితే ఇంజిన్ టైప్ ఆఫ్ ఇంజిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంజిన్ అంటే సింగిల్ పిస్టన్ ఇంజిన్ ఉంటుంది. సింగిల్ పిస్టన్ ఇంజిన్ బైక్. డబుల్ పిస్టన్ ఇంజిన్ ఉంటుంది టాటా మ్యాజిక్. త్రిబుల్ పిస్టన్ ఇంజిన్ ఇది మారుతి సుజుకి కారు. 4 పిస్టన్ ఇంజిన్ మహీంద్రా జీప్. 6 పిస్టన్ ఇంజిన్ జనరేటర్. 8 పిస్టన్ ఇంజిన్ ఈ ఫ్లైట్ ఇంజిన్, ఇది హెలికాప్టర్ ఇంజిన్. 10 పిస్టన్ ఇంజిన్ షిప్ ఇంజిన్. 12 పిస్టన్ ఇంజిన్ హెవీ ఇంజిన్. ఇలాగా ఒక్కొక్క స్ట్రోక్కి ఒక్కొక్క పిస్టన్ ఇది దాంట్లోనే మనకైతే ఇంజిన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే మీకు 12 స్ట్రోకులు చెప్పాను. 12 స్ట్రోకులు మించి కూడా హెవీ పిస్టన్ది హెవీ ఇంజిన్ కూడా మన అబ్రాడ్ కంట్రీలో అవైలబుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇంజిన్ నుండి కూడా మనకి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు జనరేటర్ ఉంది. జనరేటర్ అంటే ఎలా యూజ్ చేస్తారంటే ఫ్రెండ్స్, చాలామందికి కూడా డౌట్ అంటే జనరేటర్ నుండి పవర్ ఎలాగొస్తుందని. ఇప్పుడు జనరేటర్ దాకా వస్తే అది మొత్తం ఇంజినే. దానికి ఏంటంటే ఇంజిన్ నుండి పవర్ వస్తుంది. ఆ పవర్ని గేర్ బాక్స్ ఉంటుంది. గేర్ బాక్స్ నుండి ఒక ఎగ్జాంపుల్ అయితే కారు కనుకో, గేర్ బాక్స్ నుండి పవర్ యాక్సిల్కి వెళ్తాయి. యాక్సిల్కి వెళ్ళిన తర్వాత రెండు టైర్లు రొటేషన్ అవుతాయి. ఫ్రంట్ టైరు రొటేషన్ అవ్వగల ఫ్రంట్ వీల్ పవర్ ద్వారా కార్ వెళ్తుంది. ఇప్పుడు జీప్ దాకా వచ్చి మనకు బ్యాక్ వీల్ డ్రైవ్ అంటారు. బ్యాక్ వీల్ డ్రైవ్ అంటే ఇంజిన్ పవర్ నుండి రిలీజ్ అయిన పవర్ క్రాంక్ నుండి క్లచ్కి వెళ్తుంది. క్లచ్ నుండి ఇది గేర్ బాక్స్ తీతుల నుండి పొపులర్ సాఫ్ట్కి వెళ్తుంది. పొపులర్ సాఫ్ట్ నుండి డిఫరెన్షియల్కి వెళ్తుంది. డిఫరెన్షియల్ నుండి యాక్సిల్కి వెళ్తుంది.
యాక్సిల్కి వెళ్ళి యాక్సిల్ నుండి పవర్ డ్రమ్ములు తిప్పుతుంది, డ్రమ్ము నుండి నీకు బ్యాక్ వీల్ అంది పవర్ ఎగ్జిట్ అయ్యి వెళ్తుంది. అలాగా మనకి ఇలాగా ఇంజిన్ కోసం వివరంగా అయితే మీకు చెప్పడం అయితే అయ్యింది. అలాగా టైప్ ఆఫ్ ఇంజిన్స్ అండి. సింగిల్ పిస్టన్ ఇంజిన్ కోసం చెప్పాను, 4 పిస్టన్ ఇంజిన్ కోసం చెప్పాను, 6 పిస్టన్ కోసం ఇంజిన్ కోసం చెప్పాం. మనకి పెట్రోలియం, డీజిల్ అవైలబుల్ ఉంటాయి. ఫ్లైట్ దాకా వస్తే నెథడాల్ అనే ఆయిల్ ఓడుతారు, అది పెట్రోల్ కంటే చాలా పవర్ఫుల్. అది ఎక్కువ ఫ్లైట్లు అయితే గాల్లోకి ఎగిరినప్పుడు అయితే అదొక ఫ్యూయల్ అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మన మహేష్ గారికి సెకండ్ క్వశ్చన్ ఏంటి అడుగుతారో మనం ఆలోచిస్తాం. ఓకే బ్రో, చాలా బాగా చెప్పావు. ఓకేనా, నాకు బాగా నచ్చింది. ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడగడం వల్ల ఏంటంటే చాలామందికి ఈ క్వశ్చన్స్ వల్ల తెలియని వాళ్ళు కూడా తెలిసినట్టు క్వశ్చన్స్ అనేది తెలుస్తుంటాయి అనమాట. సో దాని వల్ల నాలెడ్జ్ అనేది పెంచుకోవడానికి బాగుంటుంది అనమాట. సో చాలా బాగుంది. సెకండ్ క్వశ్చన్, బ్రేక్స్లోని ఎన్ని టైప్స్ ఉంటాయి? ఫ్రెండ్స్ చూసారా, మనకి మహేష్ అడిగారు బ్రేక్స్, వాట్ ఈస్ ద బ్రేక్స్ టైప్స్. బ్రో అడిగిన క్వశ్చన్కి అయితే మీకు సమాధానం చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్రేక్స్ అయితే ఆయిల్ బ్రేక్స్ ఉంటాయి, ఎయిర్ బ్రేక్స్ ఉంటాయి, తర్వాత కంప్రెసర్ బ్రేక్స్ ఉంటాయి. ఆయిల్ బ్రేక్స్ అంటే ఆయిల్ సిస్టమ్ అంటారు. మనం కాలు పెడల్ ఉందా, పెడల్ నొక్కినప్పుడు మనం నొక్కే కాలు ప్రెజర్ బట్టి ఆయిల్ అంది ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్కి వెళ్తాయి. బ్యాక్ వీల్లోని ఫ్రంట్ వీల్కి అయితే డిస్క్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ వీల్ అనేది డ్రమ్ బ్రేక్ ఉంటుంది. డ్రమ్ బ్రేక్లో ఉన్న బ్రేక్ పెడ్స్ ఉంటాయి కదండి, పిస్టన్ ఉంటుంది. ఆ పిస్టన్ మన ఆయిల్ నొక్కినప్పుడు ఆ ఆయిల్ ద్వారా వెళ్ళి ఏటవుతుంది అంటే పిస్టన్ని ఇలా మూవ్ చేస్తాయి. మూవ్ చేసినప్పుడు 2 బ్యాక్ డ్రమ్లు ఉన్న బ్రేక్స్ అండి ఎగ్జిట్ అవుతాయి. ఎగ్జిట్ అయిన తర్వాత అప్పుడు డ్రమ్ను ఆపుతుంది. డ్రమ్ ఆపిన తర్వాత బ్యాక్ వీల్ అవుతుంది. ఫ్రంట్ కూడా అంతే. ఇప్పుడు క్లచ్ ఉంది, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది, డిస్క్ బ్రేక్లోనే క్యాలిబర్ ఉంటుంది. క్యాలిబర్కి మనం బ్రేక్ పట్టినాడు, డిస్క్కి సెంటర్లో ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి. బ్రేక్ ప్యాడ్స్ అంది క్యాలిబర్ ఎప్పుడు మనం ప్రెస్ చేస్తామో క్యాలిబర్లో ఆయిల్ వచ్చి ఆ బ్రేక్ ప్యాడ్ ప్రెస్ చేయగలే డిస్క్లన్నీ పడతాయి. డిస్క్లన్నీ పట్టినప్పుడు ఫ్రంట్ డిస్క్ అయితే అవుతుంది. అది అయితే నేను చెప్పింది అయితే ఆయిల్ ప్రెజర్. ఇప్పుడు ఎయిర్ ప్రెజర్ బ్రేక్స్ దగ్గర వస్తే మనకి ఎగ్జాంపుల్ బస్సులే కదండి కదా, బస్సులు లారీలు ఎయిర్ బ్రేక్స్, తర్వాత ట్రైన్ ఎయిర్ బ్రేక్స్ మీకు తెలిసింది. ఎందుకంటే మీరు నాకన్నా సీనియర్ మెకానిక్ అవుతున్నాం. తన లైఫ్ అంటే కార్ మెకానిక్. ఎందుకంటే ఓడన్ షోరూంలో చేశారు, తర్వాత ఇంకా హుండై షోరూంలో చేశారు, పెద్ద పెద్ద షోరూంలో చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా BMW కింద ట్రై చేయొచ్చు. ఎందుకంటే బట్ తన ఎడ్యుకేషన్ పర్సన్, మనమైతే ఎడ్యుకేషన్ పర్సన్ కాదు, మనం జస్ట్ ఫర్ ఐటీఐ. తన 10th ఐటీఐ తర్వాత ట్రైనింగ్ అన్నీ అయ్యారు. బట్ నా ఫ్రెండ్ ఇలా షోరూంలో జాయిన్ అయ్యి మంచి పొజిషన్లో అంటే ఫస్ట్ ఆనందించి నేనే. ఎందుకంటే నేను సక్సెస్ అవ్వలేదు, నాకు అలాగే ఇబ్బంది అయితే ఉండదు. నా ఫ్రెండ్ సక్సెస్ అయ్యాడు, నేను ఆ కోరుకున్న మైండ్ సెట్ దేవుడైతే నాకు ఇచ్చాడు. నా ఫ్రెండ్ కూడా నేను ఇలా షోరూమ్ రావాలనుకుంటున్నానంటే తను కూడా హెల్ప్ చేస్తానని ఎంతగానో ప్రోత్సహించి నాకు ముందుగా ఉన్నాడు. ఇప్పుడైతే తన కోసం గొప్పలేదు చెప్పట్లేదు, ఉన్న ఫ్యాటే మీకు చెప్పడం అవుతుంది. తర్వాత మీకు చెప్పింది ఎయిర్ బ్రేక్ అంటే సేమ్ టు సేమ్. ఇప్పుడు తోడు కోసం అడుగుతారన్నారు కదా మహేష్ గారు. ఓకే బ్రో, చాలా బాగా చెప్పావు. నాకు చాలా బాగా నచ్చింది వీడియో. థ్యాంక్స్ బ్రో. ఓకేనా, ఇలాంటి వీడియోలు ప్రతి మందికి చెప్తే మీ నాలెడ్జ్ అనేది వేరే వాళ్ళు షేర్ చేస్తాం అనుకో, అది వేరే వాళ్ళు చూసిన తర్వాత ఏమవుతుందంటే ఈ వీడియోలో ఉంది, ఇలాంటివి చూస్తే నాకు కూడా బాగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. సో అందుకోసం వీడియో చేస్తున్నాను. ఓకేనా. ఓకే, తోడు క్వశ్చన్ ఏంటంటే స్టీరింగ్స్లోనే ఎన్ని రకాలు ఉంటాయి? కార్లు ఉంటాయి కదా, కార్లు కానీ కార్లు కానీ లారీలు కానీ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో స్టీరింగ్స్ అనేది ఎన్ని రకాలు ఉంటాయి? నాకు ఆన్సర్ చెప్పు. చూసారండి, మహేష్ అయితే మనకు 3 క్వశ్చన్ అయితే అడిగాడు. టైప్ ఆఫ్ స్టీరింగ్స్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ స్టీరింగ్స్? స్టీరింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్లారిటీగా టైప్ ఆఫ్ స్టీరింగ్స్ 3 టైప్ అండి. హైడ్రాలిక్ స్టీరింగ్, పవర్ స్టీరింగ్, ఎలక్ట్రికల్ స్టీరింగ్, మాన్యువల్ స్టీరింగ్. ఇవైతే 4 స్టీరింగ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే బ్రో, థ్యాంక్ యూ చెప్పినందుకు. నెక్స్ట్, బ్రేక్స్లోనే ఇందులో క్వశ్చన్ అడిగి సెకండ్ క్వశ్చన్ అడిగింది, బ్రేక్స్ అంటే ఏంటి, అసలు బ్రేక్స్ ఎలా ఉంటుందని. బ్రేక్స్లోనే 2 టైప్స్ అన్నా అది బ్రేక్ సిస్టంలోనే. ఒకటి ప్యాడ్స్ అని, ఒకటి డ్రమ్స్ అని. డ్రమ్స్ అనేది ఏ విధంగా పనిచేస్తానో చెప్తాను, మరి ప్యాడ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, అది షేప్ అనేది ఎలా ఉంటుందో చెప్తా కొంచెం నాకు. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే డ్రమ్స్ కోసం అయితే మీకు ఆల్రెడీ వివరించి చెప్పేసాను.
ఈ డ్రమ్ సిస్టమ్ అనేది పాత ఓల్డ్ కార్లు అన్నిటికీ ఫ్రంట్ వస్తాయి, బ్యాక్ వస్తాయి. ఇప్పుడు అన్ని న్యూ వర్షన్ కార్లు, అప్డేట్ వర్షన్ కార్లు అన్నీ ఫ్రంట్ అయితే డిస్కే. చాలా మట్టుకు కూడా హై రేంజ్ కార్లోకి వెళ్తే BMW, బెంచ్, ఆడి, లక్సరీ, తర్వాత ఎన్నో ఉన్నాయి ఫోర్స్ కార్లు అయితే. దానికి వెళ్ళగలి ఫ్రంట్ డిస్కే, బ్యాక్ డిస్కే. ఇప్పుడు డిస్క్ డ్రమ్ కోసం చెప్పాను మీకు ఏంటంటే యూసేప్ వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ వీల్ ఇది డిస్క్ బ్రేక్ వివరించాలంటే మీకు బ్రేక్స్ అంటే బ్రేక్స్ ఎలా వస్తాయి, కరుడు షేప్లో వస్తాయి. ఇంత సైజ్ వస్తాయి ఫ్రెండ్స్. కరుడు షేప్లో వచ్చి ఇలా యూకల్ షేప్లో వస్తుంది. కరుడు షేప్ ఇటు ఇటు రెండు పక్కన ఉంటాయి. మన బ్రేక్ ఎప్పుడు కొట్టాము క్యాలిబర్లో ఉన్న పెస్టన్ ఉంటుంది కదా, పెస్టన్ అనేది బ్రేక్ ప్యాడ్స్ ఇలాగ పుష్ చేస్తుంది. పుష్ చేసుకుని డిస్క్ మూవ్ అయితే కదా బండి మూవ్ అవుతుంది. ఆ డిస్క్ని ఎప్పుడు ప్యాడ్స్ ఇలా మూవ్ అనిచిందో అప్పుడు ఆ డిస్క్ స్టాప్ అవ్వగలదు. డిస్క్ కనెక్ట్ అయిన టైర్ కూడా స్టాప్ అవుతుంది. ఆటోమేటిక్గా వెహికల్ అనేది స్టాప్ అవుతుంది. ఆ వాటికి ఓడిన ఇది ఆయిల్ అయితే బ్రేక్ ఆయిల్ 4G బ్రేక్ ఆయిల్ అంటారు. అంతే కొంచెం వాటర్లో ఉంటుంది కానీ బట్ పవర్ ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే బ్రో, చాలా బాగా చెప్పావు. ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తూ చాలామందికి నీ వీడియోస్ ద్వారా అలాగే నీ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తూ వేరే వాళ్ళు కూడా నీ వీడియోస్ చూసి ఓకేనా నేర్చుకోవాలని ఇంకా నేర్చుకొని వాళ్ళు కూడా పై స్టేజ్కి రావాలని కోరుకుంటూ ఓకేనా. అడుగు ఇంకో క్వశ్చన్ ఏంటంటే సస్పెన్షన్ అంటే తెలుసా? సస్పెన్షన్ అంటే తెలుసు. దాంట్లోని ఎన్ని రకాలు ఉంటాయి? చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మహేష్ గారు మనకి అడిగారు వాట్ ఈస్ ద స్ప్రింగ్ కటర్ సిస్టమ్. స్టడ్స్ అంటే ఏంటి, ఏ కారుకైనా మనకు సైకిల్ ఉంది ఎగ్జాంపుల్. మన సైకిల్ మీద మనం స్పీడ్కి వెళ్తాం, దానికి చిన్నది బండికి హీరో హోండా బైక్ చూసారా అంటే గతుకుల్లో వెళ్ళినప్పుడు కూడా బండి ఇలా మూవ్ అవుతుంది కానీ పర్సన్కి ఎయిట్ అవ్వదు. అది ఏంటంటే స్టడ్ సిస్టమ్ అంటాడు. అలాగా కార్ దగ్గరికి వచ్చగలే బ్యాక్ సైడ్ షాక్ అబ్జర్వర్లు ఉంటాయి. షాక్ అబ్జర్వర్లు ఏంటంటే కార్ అనేది మూవ్ అయినప్పుడు ఎగుడికి దొగ్గుడికి కూడా బండి అనేది ఏ రిపేర్ అవ్వకుండా ఎగ్జిస్ట్ చేస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చింది షాక్ అబ్జర్వర్లు. ఇప్పుడు బస్ దాకా వచ్చి స్ప్రింగ్ కటర్స్ అంటారు. స్ప్రింగ్ కటర్ అంటే ఒక ఐరన్ యూసేప్ లాగా ఉంటాయి. అవి దగ్గర ఒక 5 ప్లేట్లు సైజ్ అంటే ఒక పెద్దది చిన్నది బిగించి యూక్లాం బిగించి మనకి ఫ్రంట్ బ్యాక్ సైడ్ వచ్చి అవి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే సపోర్ట్ చేయడం వల్ల బండి అనేది కరెక్ట్గా మూవ్ అయినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా స్ప్రింగ్ కట్టర్లు బిగిస్తారు. అలా ఈ స్ప్రింగ్ కట్టర్ సిస్టమ్ అనేది ఇది స్టడ్ సిస్టమ్లో వస్తుంది. స్టడ్ అన్న అనగలే ఇప్పుడు కారు ఉంది, మన కారు ఫ్రంట్ వెళ్ళగలే డిస్క్ బ్రేక్ అంటే ఎక్కడ కరెక్ట్ ఫిటప్ అయిందంటే ఒకటి స్టీరింగ్కి, 2 స్టడ్కి బిగించి ఉంది కాబట్టి మన స్ప్రింగ్ యాక్షన్ అనేది సిస్టమ్ అయితే అవుతుంది. ఇది స్టడ్ సిస్టమ్. ఓకే బ్రో, నైస్, బాగా చెప్పావు. నా నెక్స్ట్ వీడియో ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ అనమాట. ఎయిర్ బ్యాగ్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, దానివల్ల యూజ్ ఏంటి? ఫ్రెండ్స్ మన మహేష్ లాస్ట్ క్వశ్చన్ ఫైనల్ క్వశ్చన్ అయితే ఇదే. వాట్ ఈస్ ద ఎయిర్ బ్యాగ్స్, వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఫ్రెండ్స్ ఎయిర్ బ్యాగ్స్ అంటే ఏంటంటే జస్ట్ మనం ఒక కార్కి ఫ్రంట్ స్టీరింగ్ ఉంటుంది. స్టీరింగ్లోని ఎమర్జెన్సీ మనకి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవర్కి ఫ్రంట్ ఉన్న వ్యక్తికి ఏ అపాయం జరగకుండా ఒక ఎయిర్ బెలూన్ లాంటిది ఓపెన్ అవుతుంది. ఆ బెలూన్లోని సెన్సర్ అది ఓపెన్ అవ్వగల మనం ఎప్పుడు ఇలా గుద్ది ఇలా అన్నామో ఆ స్టీరింగ్లోని ఎయిర్ బెలూన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మనిషికి ఫేస్కి ఏ ఇబ్బంది అవ్వకుండా ఏ దెబ్బ తగలకుండా ఎయిర్ బ్యాగ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మనిషికి ఫేస్ మొత్తం దెబ్బ తగలకుండా అదైతే సురక్షితంగా కాపాడుతుంది. దట్ ఈస్ ద ఎయిర్ బ్యాగ్. ఎయిర్ బ్యాగ్ అంటే ఎనీబడి కార్కి ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన ప్రతి వెహికల్ కూడా ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. ఎందుకంటే ఏ అపాయం జరగకుండా కాల్చి కాపాడడానికి. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్ లేకపోతే అదే గుద్దితే మనిషి ముఖం అంతా ప్యాచ్ అయిపోయి చనిపోయే అవకాశం అయితే 90%. అది ఎయిర్ బ్యాగ్ ఉంటే మనిషికి గాయాలైనా తన ఫేస్కి ఏ ఇబ్బంది అవ్వకుండా తనకు తన పక్కన ఉన్న పర్సన్ కూడా ఈ ఇబ్బంది అవ్వకుండా దెబ్బలు తగలకుండా కాపాడుతుంది. దానివల్ల ఎనీబడి పర్సన్ అయినా సేఫ్గా ఉంటారని ఎయిర్ బ్యాగ్ యూజింగ్ అండి. అది ఇప్పుడైతే నేనైతే చెప్పడం అయితే అయింది. నేను ఐటీ స్టూడెంట్నే కానీ నేను అప్లోడ్ కంట్రీకి అయితే నేను వెళ్ళడం అయితే మీకు తెలిసిందే. కానీ నేనైతే మహేష్ గారు అన్న నాలెడ్జ్ అయితే నాకు అంత లేదు. ఏదో కొంత నాలెడ్జ్లో తను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. నేను డీజిల్ మెకానిక్ కాబట్టి తను అడిగిన క్వశ్చన్ కానీ సమాధానం చెప్పాను. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న మహేష్ గారికి మరొకసారి ఇద్దరు చూసి మహేష్ గారు నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఎన్నో కొత్త విషయాలన్నీ తెలియజేయాలనుకుని డీజిల్ మెకానిక్ కోసం
మనస్ఫూర్తి కోరుకుంటూ మహేష్ గారు ఈ వీడియో లాగ్ అయితే బాగుంది కదండి. చాలా బాగుంది భయ్య, నువ్వు చెప్పింది ఆన్సర్స్ నేనే కనెక్ట్ అయ్యాను. ఇంకా చాలా మంది చూసి నీ వీడియో సపోర్ట్ చేస్తూ ఏంటి చాలా మంది చూడాలి, సపోర్ట్ చేయాలి. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. దాంతోపాటు విజయమ్మ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ అలాగైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ విజయమ్మని కూడా ఆ ఛానల్ని సపోర్ట్ చేస్తూ మీరు కూడా కొంచెం మాకు సపోర్టివ్గా సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ ఆ పక్కన ఉన్న గంట సింబల్ టింగ్ టింగ్ కొట్టండి, అది మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. చూసారా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు లాగ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ విజయమ్మ ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జై హింద్. జై హింద్.